ఇంత పెద్ద వాటర్ ప్లాంట్ పెట్టినా ఏ ఓనర్ దగ్గరికైనా వెళ్ళి నీకు దేవుడు కనిపిస్తే ఏ వరం కావాలో కోరుకో అంటే ఖచ్చితంగా ఆ ఐఎస్ఐ మార్క్ ఏదో తొందరగా వచ్చేటట్టు చూడనే కోరుకుంటారు. మనం స్కూల్ కాలేజ్లో ఎంత నేర్చుకుంటామో నాకు తెలియదు, కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం బోల్డ్ నేర్చుకుంటాం. ఫస్ట్ క్వాలిటీ ఏం నేర్చుకుంటారు తెలుసా? పేషెన్స్ నేర్చుకుంటారు. జాబ్లో ఎవరైనా ఏదైనా అంటే పేపర్ ఇచ్చేసి బయట వచ్చేస్తాం, కానీ బిజినెస్లో ఎంతోమంది ఆఫీసర్లు వస్తారు, అందరికీ రెస్పాన్సిబుల్గా ఉండాలి. వాళ్ళు ఏదైనా అన్నా పేషెన్స్తో ఉండాలి. ఇది మీరు నేర్చుకునే ఫస్ట్ క్వాలిటీ. జాబ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఏదో ఒకటి లేదని వర్క్ చేయకుండా ఆగిపోవచ్చు, కానీ బిజినెస్లో ఏ ఫెసిలిటీ లేకపోయినా సరే నువ్వు పనిచేయడం మాత్రం మానవు. నీ లైఫ్ థ్రిల్లింగ్గా ఉండాలంటే 9 to 6 జాబ్ కాదు, ఒక్కరోజు బిజినెస్ చేసి చూడు, నీకెంత థ్రిల్లింగ్ ఉంటుందో నీ లైఫ్ తెలుస్తుంది. ఎందుకో తెలీదు, జాబ్ చేసేటప్పటికంటే బిజినెస్లో మీ లైఫ్ మీకే డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏంట్రా ఇది అనిపిస్తుంది. నేను జాబ్ చేసేటప్పుడు నేను నేర్చుకుంది ఏం లేదు, మొత్తం బిజినెస్లో వచ్చిన తర్వాత నేర్చుకున్నా. కానీ ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే నువ్వు బిజినెస్ మ్యాన్ అని అనిపించుకోవాలనిపిస్తుంది. మీలో ఎంతమంది అనిపించుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సరే మరి అయితే ఉంటాను, బాయ్.